నువ్వుల్ని సాగు చేయటానికి వచ్చే తెగుళ్లలో అయితే ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులు అండ్ వెర్రి తెగులు అండి. వెర్రి తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. వెర్రి తెగులు ఆశించంటే మనం ఎప్పుడైతే నువ్వుల్ని జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు వేసుకోవచ్చు. వరి మాగాండ్లో వేసుకోవాలి అంటే ఫిబ్రవరి చివరి వరకు కూడా వేసుకోవచ్చు. కాకపోతే లేటుగా అంటే ఆలస్యంగా నువ్వులు కనుక విత్తిన దగ్గర వెర్రి తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆకుమచ్చ తెగులు అయితే ఇవి జనరల్గా 20 నుంచి 25 రోజుల మధ్య నుంచి ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. ఇవి గోధుమ వర్ణంలో ఉండి గుండ్రంగా ఉంటాయి. ఫస్ట్ మొదలు తర్వాత కాండం వాటి మీద కూడా కాయల మీద కూడా ఆకుమచ్చ తెగులు వచ్చేది. దీని నివారణకి మ్యాంకోజెబ్ ప్లస్ కార్బనిజంతో 2.3 గ్రాములు 3 గ్రాములు లీటర్ కిలో విత్తనానికి కలిపి పిచికారీ విత్తన శుద్ధి చేయాలి. అలానే మనం గనక పిచికారీ చేయాలి అంటే మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. బూడిద రంగు అంటే తెల్లటి మచ్చలు, బూడిద రంగుల మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి 45 నుంచి 50 రోజుల్లో బూడిద రంగు మచ్చలు నువ్వుల ఆకుల మీద కనిపిస్తూ ఉంటాయి. మెల్లమెల్లగా కాయలకి వాటికి అందజేస్తూ ఉంటాయి. వీటి నివారణకి మాత్రం వీటికి అంటే ఫస్ట్ మనం చేసేటప్పుడు బూడిద తెగులను తట్టుకునే రకాలను సాగు చేస్తే మంచిది. బూడిద రంగుని తట్టుకునే రకాలలో రాజేశ్వరి బాగా తట్టుకుంటుందండి. అలానే ఇటీవల విడుదలైన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం నుంచి విడుదలైన జగిత్యాల తిల్ 1 1022 JCS 1022 బాగా అంటే బూడిద తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. దాని నివారణకు మాత్రం గంధకం అంటే గంధక పొడిని 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయటం వల్ల బూడిద తెగులు కూడా అదుపులో ఉంటుంది.